చిన్నదాన్ని ఇంకా పొటెన్షియల్ తీయలేదని అన్న ఒకసారి టైంకి ఏ రోజు పబ్లిక్ తక్కువ వస్తుందో అది కూడా చెప్తాడు అది లేదు చెప్పిన చిన్నమామకి చెప్పిన నువ్వు వస్తా అంటేనేమో సరే నేను చెప్పిన మా మామ ఫోన్ చేశాడని చెప్పిన సరే చేయమని చెప్పిండు చెప్పినాక తర్వాత నేను నంబర్ మెసేజ్ చేసిన మాయరా ఈవెంట్లో పెళ్ళి కాదు మీటింగ్ నాకు వీడియో తీసిన కదే ఐడెంటిఫై చేసుకోవాలి ఫోటో చూస్తే అయ్యో చేతి కూర్చోండి అన్న కూర్చోండి హోటల్ దుకాణం మస్తు అడిగిరండి గనే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ లేవట్రా ఇగో కెమెరా కట్టం ఉండకు మన నమస్తే చిన్న పట్టాలి ఫంక్షన్ పెద్ద పని ఇది తీసుకురా నేను కార్లో పెట్టి
అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. దయచేసి మిత్రులందరూ కూడా అక్కడ చైర్లలో కూర్చోవలసిందిగా మనం చేసినాం. ప్లీజ్ అందరూ కూర్చోండి. ముందుగా సరస్వతి అమ్మవారి పూజా కార్యక్రమం తర్వాత స్టార్ట్ చేద్దాము. మన గురువులు ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని చేస్తారు. అందరూ కూర్చోవాలి. గంగాధర్ దయచేసి స్టేజ్ వద్ద రావాలి. జ్యోతి ప్రజల కోసం తొందరగా మీరు రావాలి. ఒకటి తీసుకెళ్ళి అదే అన్న మీరు కరెక్ట్లీ వాడితే వీడియో ఫోటో కూడా వస్తుంది. కలిసి రావట్లేదు. అన్నా జర ముఖం ఇక్కడ పెట్టురే. టెన్షన్ జరిగినా కానీ కనబడతారా? ఇగో తీసుకున్నా కానీ జర లాంగ్లో కూడా తీసుకో. కొంచెం లాంగ్లోనే తీసుకుంటున్నా. వీడియో తీసుకున్నా. నువ్వు వెనకాల జరగానా? వెనకాల జరగాలి. ఇచ్చినావు కదా నా వెనకాల జరుగుతుంది. వెనకరా కూడా అన్న ఇక్కడికి వెళ్ళి రాలేకపోతే ఏం పేరు? లోగోనా లోగో సార్. అరే అన్ని ఇక్కడ తెచ్చినాయరా? నువ్వేనా? నీ పనేనా? కొట్టండి సార్. అన్న సార్కి హెల్ప్ అయిపోయి సార్ కొంచెం కార్నర్కి కొట్టండి. అక్కడ కొడితే వాళ్ళుతుంది. సామి అన్న ఈ పక్కన పెట్టి వేరే తీసుకురాడు. ఏమన్నా కొంచెం సైడ్ జరగాలి. ఎవరు అన్న కొంచెం సైడ్ జరగాలి. మేడం కొంచెం అక్కడ సైడ్ వెళ్ళండి మేడం. జరగాలి. సార్ది మంచిగా వచ్చింది. అన్ని
ఇక్కడ జరగమ్మా కొంచెం అమ్మా, కొంచెం అక్కడ జరుగు. రైట్. ఏ మేము కూడా పోషొస్తాం అబ్బా దేవునికి అక్కడనే ఎక్కలేదు రోజు జరగాలమ్మా. ఒక నిమిషం అమ్మ. ఓకే పదో తరగతి అయిపోయి ఈ సంవత్సరంతో 24 సంవత్సరాలు నడుస్తున్నది. అంటే కలుసుకోవడానికి చాలా ఎక్కువ రోజులు పట్టింది, ఎక్కువ సంవత్సరాలు పట్టింది. చివరికి అందరి ప్రయత్నంతో అందరు చేసిన అవిరళ కృషి మనం అందరం కలుసుకోవడం ఆనందకర విషయము. 9వ తరగతిలో ఈ యొక్క పాఠశాలకు వచ్చాను. 9-10 నా యొక్క చదువు ఇక్కడే పూర్తయింది. కానీ ఇక్కడ నా యొక్క ఈ ఫ్రెండ్స్తో కానీ మా గురువులతో కానీ ఎంతో చక్కటి అనుబంధంతో చక్కగా నేను కలుపుకుపోయాను. అందరినీ కలుపుతూ ఈ యొక్క కార్యక్రమం ఈరోజు చేయడం చెప్పేసి ఒక ఉద్దేశంతో గ్రూపు తయారు చేసి, వాట్సాప్ గ్రూప్ తయారు చేసి అందరినీ గ్యాదర్ చేసి నేను, యాసిన్ బాయ్, సురేష్ ప్రతి ఒక్కరు కూడా గర్ల్స్ మెయిన్ చక్కగా ప్రోత్సహించారు. అందరికీ ధన్యవాదాలు. ముందుగా మనకు గణితం బోధించేటువంటి మధురెడ్డి సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. ప్లీజ్ సార్, ప్లీజ్ కమ్ ఆఫ్ ది డయాస్. కొంతమంది ఫ్రెండ్స్ ఫ్లవర్స్ తీసుకోండి. సార్ వెయిట్ సార్, కొద్దిగా ఒక్క నిమిషం. విద్యను అందించిన మన గురువు మధురెడ్డి సార్ గారిని ఆశీర్లు కావాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు మన మిత్రులు ఎందుర్తి మిత్రులు వచ్చి మన సార్ గారికి షాల్వా కప్పి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. మేడం ఉండండి, స్పెట్స్ తీసేసారు. మదరెడ్డి సార్ గారికి ఈ స్కూల్తో చాలా అనుబంధం ఉంది. సార్ గారు ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే ఉపాధిగా పనిచేశారు. మొత్తం సర్వీస్లో 33 సంవత్సరాలు టీచర్గా పనిచేస్తే సుమారు 15 సంవత్సరాలు ఇక్కడే పనిచేశారు. ఇక్కడ ఉన్నవాళ్ళు రైట్. థ్యాంక్ యూ. మన యొక్క అమ్మాయిలు మిత్రులు మేడం గారికి చక్కగా సాదర స్వాగతం పలకవలసిందిగా కూర్చున్నాం. మన యొక్క ఢిల్లీ మేడం వారు వేదికపైకి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేసుకోవస్తున్నాము. ఈ యొక్క గర్ల్స్ చాలా కప్పి కాదు, ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తన నవ్వండి మేడం నరుగూడ స్కూల్ దగ్గర తన ఇంటి దగ్గరనే కొంతమంది విద్యార్థులు ఇంట్లో పక్క రూమ్లో ఉంచుకొని వాళ్ళు ప్రోత్సహిస్తూ వాళ్ళు చాలా చక్కగా చెప్పాడు. మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేకపోయినా చివరి నిమిషంలో ఒక్కరు ముఖం మీద నవ్వులేదు. మనకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్పారు. మొత్తం 3 years ఇక్కడ పనిచేశాడు. రైట్. 2000 శివరాగూడ మిత్రులు మరియు ఇటు ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ అన్నింటినీ చక్కగా బోధిస్తూ ముఖం మీద పెట్టు. ఏయ్ కానీ స్లో మోషన్ తీసుకో.
కళ్ళు మీదకండి అమ్మ ఇక్కడ చక్కగా పూలు చల్లుతూ అందరూ రైట్. ఒక ఘనంగా సార్ ఎంతో బాగు చేసిన మన యొక్క భిక్షమయ్య సార్ గారికి స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క సన్మానాన్ని కొదాబాక్స్పల్లి అంతంపేట బాయ్స్ చేయవలసిందిగా కోరుచున్నాం. కొదాబాక్స్పల్లి అంతంపేట. కొంచెం కిందికలు జరగండి అన్న, కొంచెం ఏంగా ఓకే. ఇక్కడ చూడండి అన్న. రైట్. సార్ ఫోన్లో కాదు, ఎక్కడ చూడాలి. ఇక్కడ అన్ని ఫోటోలు మంచిగా వస్తాయన్నా. రైట్. తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అమ్మాయి మీరు రైట్. అందరూ ఫ్రెండ్స్ అందరూ మీరు మేమే ఇక్కడ సీట్లలో ఆసక్తి కావచ్చు. ఇక్కడికి వెళ్ళరా రాసుకోకు అమ్మాయిలు. అన్నా ఇక్కడ అన్న. రైట్. మన స్థానిక సర్పంచ్ గారు మ్యూజిక్ మ్యూజిక్ అంటే సన్మానం చేయండి. దేవదాన సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఫ్రెండ్స్ అందరికీ కానీ మన సార్ గారిని చక్కగా ఘనంగా మూడు తరపు శ్రీనివాస్ ఇక్కడ చూడరా మీరు. ఇక్కడ బాబు ఇక్కడ కొంచెం వెనకాల జరుగుతుంది. నాన్న అనిపిస్తలేడు. ఇక్కడ కొంచెం వెనకాకుంటురా కొంచెం వెనకాకుంటురా మీరు. అన్న వాళ్ళు కాదన్నా మీరు జరుగుదన్నా. వాళ్ళు మీరు దగ్గర మీరు జరుగురి. అరే మీరు దగ్గర రాదన్నా, మీరు దూరం ఉండురి. మీ షేప్లు ఉండి రాదురన్నా. ఇక్కడ ఫోటోగ్రాఫర్కి కొంచెం సహకరించండి అన్నా. అనుకుంటు ఇక్కడ అన్నా. రైట్. ఇప్పుడు
ఎక్కడ రైట్. మనతో పాటు చదువుకున్న మిత్రులు ఇప్పుడు మనతో పాటు లేరు. వాళ్ళ విషయంలో కూడా మనం ఎంతో బాధపడాల్సిన విషయం కాబట్టి వాళ్ళ కోసం ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాము. మన సార్ తీసుకుంటే ఇబ్రహీం సార్ అండ్ రాము సార్, అలాగే పీరే సార్, అలాగే రవి, వీళ్ళు మనకు దూరమై మనకెంతో బాధాకర విషయం కాబట్టి వాళ్ళ ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అందరూ లేచి నిలబడండి. ప్లీజ్ స్టాండ్ అప్. ఓకే, థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన మాకు చదువు, విద్యాబుద్ధులు, సంస్కారం అన్నీ మాకు తెలియజెప్పిన గురువులందరికీ నమస్కారం. ఇంకా మన మిత్రులు, నా క్లాస్మేట్స్ అందరికీ హలో. అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. నా పేరు స్వాతి. నేను 6th నుంచి 8th వరకు ఇక్కడ చదువుకున్నాను. ప్రజెంట్ హోమ్ మేకర్, నేను హౌస్ వైఫ్, నేనేం చేయలేను. నాకు 2 బాబులు, మా హస్బెండ్ వచ్చి బిజినెస్ చేస్తున్నారు. అండ్ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం చిన్నప్పుడు ఆల్మోస్ట్ 9:30, 9:45కి వచ్చేది ఇక్కడికి. 4 వరకు దర్జాగా ఇంటికి వెళ్ళేది. ఎంత మంచిగా చదువుకునే వాళ్ళం, ఎంత మంచిగా మనకు డిసిప్లిన్ కానీ అన్నీ మనకి ఎంతవరకు రావాలో అంతవరకు వచ్చాయి. ఈ రోజుల్లో పిల్లలు కాన్వెంట్ స్కూల్ అని 7:30కే లేస్తారు, 5:30కే లేస్తారు, 7:30కి వ్యాన్ ముందలు ఉంటారు. అయినా కూడా కంపారిటివ్లీ మనతోని వాళ్ళకి రావాల్సిన వాల్యూస్ కానీ ఎథిక్స్ కానీ రావట్లేవు. సో ఆ విషయంలో మన జనరేషన్, మనమైతే చాలా పొందవలసినవన్నీ పొందినామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మిత్రులు ఎవరు క్లాప్స్ కొట్టలేదు కాబట్టి వాళ్ళకు ప్రోత్సాహం లేదు, ఉత్సాహం లేదు. నమస్కారం. అలాగే నా స్నేహితులకి, ఫ్రెండ్స్కి అందరికీ హాయ్, హలో. నేను ప్రేమలకని, నేను హౌస్ వైఫ్గా ఉంటున్నాను. మా వారు హాస్పిటల్ ఇన్ఛార్జ్గా చేస్తున్నారు. నాకు ఒక పాప. నేను చాలా సంవత్సరాల తర్వాత శివనగరం వచ్చాను. చాలా మారిపోయింది, ఏమీ గుర్తుపట్టలేదు అసలు. చాలా ఫ్రెండ్స్ కూడా గుర్తుపట్టలేదు. చాలా హ్యాపీగా ఉన్నాను. టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సార్ మన మధ్య లేదు, అది బాధాకర విషయము. ఇప్పుడు మాధవి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఏ బాబు మైక్ ఆన్ చేయి, కొంచెం ఎక్కడ రండి దగ్గర. దీని ఎందుకు రండి మేడం, ఎందుకు వేసిరా అది మళ్ళీ? నేను ఇప్పుడు పెట్టించిన. ఇగో కొంచెం ఇక్కడికి వచ్చి మాట్లాడండి. మా గురువులందరికీ చాలా థ్యాంక్స్ ఇచ్చినందుకు. నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్. నా పేరు మాధవి. నేను హౌస్ వైఫ్గా ఉంటున్నాను. నాకు బాబు, పాప. మా సారు టీచింగ్ చేస్తారు. పానగల్ హౌస్ వైఫ్. నా పేరు పార్వతి. నేను 8th, 9th, 10th ఇక్కడికి చదువుకున్నాను. వాళ్ళు కొట్టాల 5 కిలోమీటర్స్ నుంచి ఇక్కడికి వచ్చాను.
ఇచ్చింది నేర్చుకోరు వైట్ నాకు ఒక బాబు పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్. మా సార్ రైట్ మెకానిక్ రియల్ ఎస్టేట్. నమస్కారం, అందరు బాగురా? గుర్తుపట్టిరా నేను? నా పేరు పద్మ. నేను ఇదే స్కూల్లో చదువుకున్నా చిన్నప్పటి నుంచి. మా ఆయన పేరు భూతం రవి, ఇదే స్కూల్లో చదువుకుండు. నాకు 2 ఆడపిల్లలు. నేను ఆర్సీఐలో జాబ్ చేస్తున్నాను. సెకండ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. మా సార్ పీటీ చేస్తాడు స్కూల్లో. నేను హౌస్ వైఫ్. నాకు ఒక బాబు ఒక పాప. బాబు ఇంటర్ సెకండ్ ఇయర్, పాప ఇంటర్ సెకండ్ ఇయర్. మాది సరంపేట. మేము హైదరాబాద్లో ఉంటాము. నాకు 2 కొడుకులు. పెద్ద అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్న అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. మా హస్బెండ్ వచ్చేసి ఈ ఊరే గవర్నమెంట్ ఎంప్లాయ్. నేను హౌస్ వైఫ్. ఇక్కడే చదువుకున్నా. నాకు 2 అబ్బాయిలు. ఫస్ట్ అబ్బాయి బీటెక్, సెకండ్ అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. నేను 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. నా పేరు రమాదేవి. మాది కొదాశపల్లి. అయితే మేము హైదరాబాద్లో ఉంటాము. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, ఒక బాబు. మా పెద్ద పాప వచ్చేసి ఇప్పుడు 10th ఎగ్జామ్స్ రాస్తుంది. అయినా నేను ఇక్కడికి రావాల్సి కంపల్సరీ రావాలని అనుకున్నాను. ఎందుకంటే అందరు టీచర్స్ని, ఫ్రెండ్స్ని అందరినీ కలవచ్చని నా ఉద్దేశంతో వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ. కాంతంపేట 8th క్లాస్ చదివా. టీచర్లకు సార్లకు నమస్కారం. మాది అంతంపేట 8th క్లాస్ చదివా. మా 2 అబ్బాయిలు. వేదికను అలంకరించిన సార్లకు, టీచర్లకు నా నమస్కారాలు. అలాగే నాతోటి ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నాది సరంపేట. 8th నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. పటాన్చెరులో ఉంటాము. నాకు పాప బాబు. మా వారు ఎలక్ట్రికల్ ఇంజనీర్. హలో టీచర్లకు, సార్లకు నా పాదాలు. హలో మా ఫ్రెండ్స్కు నమస్కారం. హలో, నా పేరు రేణుక. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. మా డ్రైవింగ్ చేస్తాను. పాప సెకండ్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్ ఉంటుంది. బాబు ఫస్ట్ ఇయర్. సేమ్ క్లాస్మేట్. సేమ్ స్కూల్, సేమ్ క్లాస్, సేమ్ విలేజ్. నెక్స్ట్ మల్లమ్మ రావాలి. నమస్తే సార్ అండ్ మేడం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మల్లమ్మ. నేను ప్రస్తుతం నా పేరు మమత. నేను ఇప్పుడు అది వర్క్ చేస్తున్నాను. నేను 8th నుండి 10th వరకు ఇక్కడ శివనగరంలో చదువుకున్నాను. మా ఊరు ఇందూర్తి. నాకు ఒక పాప ఒక బాబు. బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్, పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్. నేను జాబ్ చేస్తాను. మా హస్బెండ్ వర్క్ చేస్తారు. థ్యాంక్ యూ. గోడానికి పడితే 2 పాపలు ఒక బాబు. అమ్మాయి పెద్ద అమ్మాయి బీటెక్ సెకండ్ అమ్మాయి డిగ్రీ ఫస్ట్. చిన్న అమ్మాయి 9th క్లాస్, చిన్నోడు 7th క్లాస్. మై నేమ్ ఇస్ పరమేశ్వర్. నేను సివిల్ వర్క్ చేస్తున్నాను. సిద్దిపేటలో ఉంటాను. ఇక్కడ కూడా వర్క్ చేస్తుంటాను. చెప్పేది లేదు.
నాకు పిల్లలు అమ్మాయి ఒక అబ్బాయి. ఏ క్లాస్ కాదు, 6th క్లాస్ అని. గురువులకి అందరికీ నమస్కారములు, నా ఫ్రెండ్స్కి మిత్రులకి నమస్కారములు. ఎక్కువ ఉంటుందా? స్టేజ్ మీద మాట్లాడలేదు కదా. అయితే నా పరిచయం అయితే అవసరం లేదని నేను అనుకుంటున్నాను. నా పేరైతే నేను హైదరాబాద్లో ఉంటున్నా. మొన్నటి వరకు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసిన, ఇప్పుడు బంద్ చేసి బిజినెస్ చేసుకుంటున్నా. నేను హైదరాబాద్లో ఉంటున్నా, సివిల్ బిల్డింగ్ ప్లానింగ్స్ వర్క్స్. బాబు ఒక్కడేరా, క్లాస్ ఏం కాదు, చిన్నోడు. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నా పేరు రఘు ఇందూర్తి. అది స్టేజ్ మీద ఏదో మేము ఇక్కడ రాగా నేను కొంచెం మిస్టేక్ అవుతుంది. నేను అనుకున్నాగా నేను అవుతుంది. బిజినెస్ నాది ట్రాన్స్పోర్టు, బిజినెస్ పరంగా ఉన్నాను. నాకు 2 బాబులు, ఒకటే వైపు. అదే వారికి అవతలేదు, అందుకే చేసిన బిజినెస్. మేము ఉండేది హయత్ నగర్, బిందాస్ లైఫ్. కాకపోతే ఒక చిన్న మన మీద అప్పుడు కొంచెం డీల్ చేసినాం స్టడీ విషయం వల్ల. ఇప్పుడు ఫుల్ కాంపిటీషన్ ఉన్నాం, బిజినెస్ పరంగా ఫుల్ నేర్చుకున్నాం. పిల్లలు 8th క్లాస్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హ్యాపీ లైఫ్. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలి. థ్యాంక్ యూ సార్. గురువులందరికీ నేను ఇక్కడ 6th నుంచి 10th వరకు చదువుకున్నాను. ప్రస్తుతం నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. 2011 నుంచి 2021 వరకు బెంగళూరులో ఉండేటండి. కరోనా టైంలో హైదరాబాద్కి మూవ్ అయ్యాను. ప్రస్తుతం టీసీఎస్లో వర్క్ చేస్తున్నాను. అందుబాటులో ఎల్కేజీ చదువుతుంది. చదువు చెప్పిన గురువులకు పాదాభివందనాలు. ఇక్కడ నా ముందు ఉన్నటువంటి తోటి విద్యార్థులకు ముఖ్యంగా చెప్పాలంటే, ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ, నేను ఎవరనేది కూడా అసలు తెలియదు. నేను స్కూల్కి రాకపోయేది ఫస్ట్. నేను ఒకటే పూట వచ్చేది స్కూల్కి. ఎప్పుడు వచ్చినా ఒకటే పూట స్కూల్కి వచ్చేది. ఎప్పుడైనా ఎగ్జామ్స్లో అప్పుడు తప్ప నేను ఎప్పుడైనా ఒకటే పూట వచ్చేది స్కూల్కి. నేను 2014లో మరిగూడెం మండల జెడ్పీటీసీగా చేసినాం. ఇప్పుడు ఒక బిడ్డ, ఒక కొడుకు. అంటే మా అబ్బాయి మన ఇప్పుడు ఇంజనీరింగ్ బీటెక్ చేస్తాను, ఫస్ట్ ఇయర్. బాబా సెకండ్ క్లాస్, చిన్నది. నా పేరు యాదవ్, మేతడి యాదవ్. ప్రస్తుతానికి వచ్చారు కంటిన్యూ. బాబు ఎమ్మెల్యే కూడా అయితేనే ఇక అందరికీ పాదాభివందనాలు. ఈరోజు నా పేరు రాఘవేంద్ర. ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరంటే, మన తల్లిదండ్రుల తర్వాత ఫస్ట్ సెకండ్ మన స్థానం ఇచ్చేది మన ఉపాధ్యాయులు మాత్రమే. ఎన్నో రోజుల నుంచి మనం అనుకుంటున్నాం కలవాలని. గ్రూప్లో మెసేజెస్ మాత్రమే ఉంటాయి. కొంతమంది రిప్లై చూడడానికి కూడా చూసేస్తారు, దానికి రిప్లై ఇవ్వరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అట్లీస్ట్ ప్రతి లైఫ్లో బిజీ. ఎవరికి అసలు ఎవరో కోట్లు సంపాదించట్లేదు. అట్లా అని చెప్పి ఎవరిని అడిగినా నేను బిజీ, నువ్వు బిజీ, నేను బిజీ, నిజమే. కానీ ఎవరు ఏం చేసేది ఏం లేదు. అట్లీస్ట్ మన ఫ్రెండ్స్ని కొంచెం గుర్తుపెట్టుకొని రెగ్యులర్గా కలవకపోయినా కనీసం ఆ వాట్సాప్ టెక్నాలజీ డెవలప్ అయినందుకు అందులోనైనా కలుస్తారని, ఒకరికొకరు పరిచయం చేసుకుంటారని. ఎందుకంటే అసలు ఒకరిని గుర్తుపట్టలేకున్న స్థితిలో ఉన్నాం మనం. ఒకప్పుడు ఎంతో ఆడుకొని పెరిగిన వాళ్ళం ఈరోజు అసలు ఒకరికొకరు ఇంట్రడ్యూస్ చేసుకునేలాగా అయింది. అంటే మనం అర్థం చేసుకోండి, మనమే ఈ స్థితిలో ఉన్నామంటే మన కమింగ్ జనరేషన్ ఎలా ఉండాలి. కొంతమంది పిల్లలతో మాట్లాడుతుంటే అసలు ఇంకా మాట్లాడాలన్న సిచ్యువేషన్ ఉంది.
ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నాం. అలాంటిది మన పిల్లలకి మనం ఏం చేస్తాం ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కష్టపడినాం కాబట్టే ఈ రోజులో మనం ఈ స్టేజ్కి వచ్చినాం. ఓకే, ఇప్పుడు నేను ప్రస్తుతం ప్రైవేట్ ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నా. అలాగే నేను ఒక కన్సల్టెన్సీగా రన్ చేస్తున్నా అబ్రాడ్కి. అండ్ ఐఎమ్ మ్యారీడ్ అండ్ హ్యావ్ 2 baby girls. అండ్ మై ఫస్ట్ బేబీ స్టడీయింగ్ LKG అండ్ సెకండ్ వన్ షీ స్టడీయింగ్ నర్సరీ. థ్యాంక్ యూ సో మచ్. సంస్కారం విలువలు నేర్పిన గురువులకు పాదాభివందనాలు. నా పేరు మహేందర్. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడ చదువుకున్నాను. మా మిసెస్ నర్సింగ్ ఆఫీసర్. నాకు 2 పిల్లలు. పెద్ద పాప 3rd క్లాసు, చిన్న పాప LKG. నేను రిపోర్టర్గా పనిచేస్తున్నాను. అలాగే ఎలక్షన్ టైంలో సర్వీస్ కూడా చేస్తుంటాను. ఉండేది హైదరాబాద్లో. మొత్తం మీద యుద్ధాలు పోరాటాలు చేసిన ఫీలింగ్ కలుగుతుంది మనం ఈరోజు కలుసుకోవడానికి. బలవంతంగానైనా కష్టమో ఇష్టమో ఈరోజు కలుసుకున్నాం 23 సంవత్సరాల తర్వాత. మరో 2 సంవత్సరాల్లో సిల్వర్ జూబ్లీ అంటే 25 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం మనం. అట్లీస్ట్ ఆ 2 సంవత్సరాల తర్వాతనైనా మరొకసారి అందరం కలుసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. వేదికపైకి వచ్చి ముందుగా పేరు యాదగిరి ఇందూర్తి బాబు. నేను హైదరాబాద్లో ఉంటా. ట్రాన్స్పోర్ట్ లక్ష్మీనారాయణ. స్టేజ్ మీద ఉన్న గురువులకి మా పాదాభివందనాలు. అలాగే స్టేజ్ మీద ఉన్న మా తోటి విద్యార్థులకి నమస్కారాలు. నా పేరు లక్ష్మీనారాయణ. రామాపురం. మాకు ఒక పాప ఒక బాబు. నేను కూరగాయల మార్కెట్లో పనిచేస్తాను. నుంచి 10th వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాను. నాకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు పదాభివందనాలు తెలుపుతూ, మాకు 2 బాబులు, శివప్రసాద్, సాయి ప్రసాద్. పెద్ద ఆయన 7th క్లాస్ చదువుతున్నాడు, చిన్న ఆయన వచ్చేసి 5th క్లాస్ చదువుతున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకు, ఈ స్టేజ్ని అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు. సరంపేట. నా గురువులకు నా పాదాభివందనాలు. నేను వచ్చేసి జాబ్ చేస్తాను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. నాకు 2 పాపలు, లైన్మెన్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. మా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చిన గురువులందరికీ పాదాభివందనం. అదేవిధంగా ఈ వేదికను అలంకరించిన మా మిత్రులకు ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా స్నేహితురాలకు ప్రతి ఒక్కరికి నమస్కారం. నాది కులాసిపల్లి. నా పేరు రాజు. 9th 10th కంప్లీట్ చేశాను. నాకు ఒక బాబు ఒక పాప. బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్, పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాలు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు సుభాష్. 9th 10th ఇక్కడ చదువుకున్నాను. నేను చేసిన హోటల్లో సార్ మేనేజర్గా చేస్తాను. అంత హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. 2nd క్లాస్ చిన్న అబ్బాయి. ఓకే, చిన్న. నా పేరు మాధవోలు సైదులు, కొదాబాక్స్పల్లి. ఈ వేదికను అలంకరించిన గురువులకు, ఉపాధ్యాయులకు, అలాగే నా తోటి విద్యార్థులందరికీ నమస్కారములు. హాయ్, నేనంటూ తెలియని వ్యక్తి ఎవరు ఉన్నారు ఈ మరుగుడ మండలం. నేను భారత్ గ్యాస్ సబ్ డీలర్. నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. పెద్ద బిడ్డ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ బిడ్డ 10th క్లాస్, కొడుకు 8th క్లాస్. చేసిన గురువులకు పాదాభివందనాలు. నా పేరు అంజన్ కుమార్. నేను మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, హై స్కూల్ బ్యాక్ సైడ్ మా ఇల్లు.
మదన్ రెడ్డి సార్ గారు, హిందీ మేడం. మదన్ రెడ్డి సార్ గారిని చూస్తే అప్పుడు ఆ టైంలో ఫుల్ భయం వేసింది. 6th నుంచి 7th వరకు మ్యాథ్స్ చెప్పారు సారు. సార్ని చూడాలన్నా, సార్తో మాట్లాడాలన్నా భయం వేసింది. ఫస్ట్ బెంచ్ మాది. సార్ ఏ టైంలో మమ్మల్ని లేపుతారా అనే టెన్షన్ ఒకటి ఉండేది. హిందీ మేడం కూడా ఫుల్ స్ట్రిక్ట్గా ఉండేది ఆ టైంలో. పీటీ సార్, సైన్స్ సార్, లాల్ సార్ వీళ్ళు ఫుల్ క్రమశిక్షణ ఉండేది. గేటు చుట్టూ తిరిగి వస్తే టైం ఎక్కడ అయిపోతుందని కూడా కనిపిస్తుంది అప్పుడప్పుడు. మా ఫాదర్ ఉన్నాను. తోటి విద్యార్థులకు నమస్కారం. నా పేరు శ్రీనివాస. మాది కులాస్పల్లి. రియల్ ఎస్టేట్ చేస్తాను నేను. నాకు 2 పాపాలు. ఇంటీరియర్ డిజైన్ వర్క్. నా హృదయపూర్వక స్వాగతం. గురువులకు పాదాభివందనాలు. నేను 7th నుంచి సరంపేట చదివిన, 8th కిట్కి వచ్చిన, 8th నుంచి 10th వరకు చదివిన. ఇప్పుడు మనం మిషన్ భగీరథ ఆయన పనిచేస్తున్నాం. నాకు కొడుకు, ఒక పాప. కూతురేమో 2వ క్లాస్, బాబేమో LKG. నాకు విద్య నేర్పినటువంటి గురువులందరికీ, మిత్రులందరికీ నా పేరు సాయి కృష్ణ. నాది నర్సరీగూడ విలేజ్. నాకు ఒక బాబు, ఒక పాప. నేను పోలీస్ డిపార్ట్మెంట్ 2013 బ్యాచ్. ఇక్కడ మనం అందరం కలవడానికి కొంతమంది వ్యక్తులు కృషి ఉంది. ముఖ్యంగా చెప్పాలనుకుంటే యాసిన్ భాయ్, నరేష్, సురేష్ మరి కొంతమంది మధ్యన అప్పుడప్పుడు అమాసక్కుందానికి అన్నట్టు వాళ్ళు కొంతమంది తాళాలపై కళ్ళు తాగుకుంటూ అప్పుడప్పుడు గుర్తు చేస్తుండేది. కాకపోతే రాము రాలేదు, ఇంకా పాండు రాలేదు. ఇంతే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను థమ్స్ అప్ కంపెనీ ఓన్ వేసి ప్రజలు పాప, బాబు, పాప వచ్చి 8th క్లాస్, బాబు వచ్చి 7th క్లాస్, చిన్న పాప 4th క్లాస్. ఇక్కడ 8th నుంచి 10th వరకు ఇక్కడ చదువుతున్నాను. ఎవరైతే మాట్లాడారో ఇక్కడ యాసిన్ భాయ్ పేరు లెక్కిస్తాడు. మీ ఇష్టంలో అంటే నా పేరు యాదయ్య, శివనగూడ. నాకు పాప, బాబు ఇదే స్కూల్కి వెళ్తున్నారు. అందుకే నేను హైదరాబాద్లో సేల్ కాంట్రాక్టింగ్ చేస్తాను. నాది రామిరెడ్డిపల్లి, లొద్దు వెంకటేష్. నేను గ్లాస్ సప్లై చేస్తా గోశాలకు. నేను 6th to 8th వరకు చదువుకుని ఇక్కడ. 2 పాప, బాబు. పాప 10th, బాబు 1st ఇయర్. అందరికీ ఇక్కడ సార్లందరికీ, మేడమ్స్ అందరికీ నా యొక్క పాదాభివందనాలు. నా పేరు మునగాల రమణారెడ్డి. మునగాల రమణారెడ్డి, రమణ నా పేరు. నేను ఫస్ట్ బెంచ్లో కూర్చునేది. నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. పాప 7th క్లాస్, బాబు 4th క్లాస్. మనం ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం, మనం 10th క్లాస్లో బ్యాచ్ చదివి 23 సంవత్సరాలు అవుతుంది. అసలు ఈ మధ్యలో కొంతమంది ఫ్రెండ్స్ విలేజ్ పరంగా కొంతమంది కలిసిరు, కొంతమంది కలవలేదు. అది కాకుండా మన సార్లు కూడా మనల్ని 23 సంవత్సరాల క్రితం చెప్పిన వాళ్ళు ఇప్పుడు వచ్చారు. అసలు ఇన్నేళ్ళ తర్వాత, 23 ఏళ్ళ తర్వాత మనం కలుసుకున్నామంటే చాలా గొప్ప విషయం. ఇప్పుడు మనకు
తల్లిదండ్రులు జన్మనిస్తే తర్వాత నెక్స్ట్ మనం క్రమశిక్షణ పెరగడానికి తర్వాత ఏదైనా సాధించాలన్నా కూడా ఫస్ట్ సెకండ్ స్టేజ్ వచ్చేసి గురువుల దగ్గరే మనం నేర్చుకునేది. అలాంటి గురువులకు మనం ఎంతో రుణపడి ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనం ఎన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్న తర్వాత మనం కొంతమందిని గుర్తుపట్టినాం, కొంతమందిని గుర్తుపట్టలేదు. అందుకే ఇంత పెద్ద పరిచయం చేసుకోవాలి అని వచ్చినాం. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడలే కాబట్టి అసలు భయం అనేది ఇక్కడ పూర్వ విద్యాలయ సమ్మేళనానికి అందరూ ఎంతో కృషితో ఈ సభను నిర్వహించి అంత కార్యక్రమాలు ఓకే చేసినందుకు మా ఫ్రెండ్స్కి, అందరికి వచ్చిన ఫ్రెండ్స్కి, మిత్రులకు, మిత్రురాలకు అందరికీ నా కృతజ్ఞతలు. నా పేరు లింగేష్ కొట్టాల. నాకు ఇద్దరు పాపలు, ఒక బాబు. పెద్దమ్మాయి 10th, చిన్నమ్మాయి 8, బాబు 7th. నా పేరు హనుమల్ల యాదగిరి, మాది అంతపేట, అల్లడి. ఒక బాబు, ఒక పాప. బాబు 5th క్లాస్, నా పేరు వెంకటయ్య, మాది అంతంపేట. నాకు 2 కొడుకులు, ఒక బిడ్డ. ఎందుకంటే నా టీచర్లకు నమస్కారం. అందరికీ నమస్కారాలు, నమస్కారాలు. నా ఫ్రెండ్స్కి అందరికీ నాకు కృతజ్ఞతలు అందరికీ. నా పేరు దక్కర్ యాదయ్య, సరంపేట. 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్కూల్లో చదువుకున్నాను. నేను చేసేది బిజినెస్, గ్రనేట్. నాకు ఒక బిడ్డ, కొడుకు. పెద్ద పాప 7th క్లాస్, నా కొడుకు 5th క్లాస్. నా పేరు అరవింద్ రెడ్డి, నేను ట్రాన్స్పోర్ట్ వెహికల్ నడిపిస్తాను. మా వైఫ్ హౌస్ కీపింగ్. నాకు 2 బాబు. పెద్ద బాబు 1st క్లాస్, సెకండ్ బాబు నెక్స్ట్ ప్రశాంత్. ముందుగా గురువులకి నాతోటి విద్యార్థులకి నమస్కారాలు. సో నా పేరు ప్రశాంత్ ఫ్రమ్ కొదాబక్షపల్లి. సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ అడ్వకేట్ ఇన్ ఐటీ కంపెనీ. నాకు 2 పాపలు, పెద్ద పాప LKG అండ్ చిన్న పాప నర్సరీ. థ్యాంక్ యూ. నా పేరు ప్రవీణ్, నేను ఇక్కడ 6th నుంచి 10th వరకు చదువుతున్నాను. గురువుగారులందరికీ పాదాభివందనాలు. నేను మార్కెటింగ్ మేనేజర్ మైక్రో ల్యాబ్స్లో చేస్తున్నాను. నాకు 2 బాబులు, 5th and 3rd క్లాస్. థ్యాంక్ యూ. నా పేరు రాఘవేంద్ర, మా ఊరు ఇందుర్తి. నా హృదయపూర్వక పాదాభివందనాలు. నేను ఇప్పుడు లక్ష్మీ హుండైలో మానేసి ఇప్పుడు హుండై కంపెనీలో సర్వీస్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను, మేడ్చల్ బ్రాంచ్. నా కింద ఒక 30 మెంబర్స్ టీం ఉంటుంది. అది నాకు ఒక వైఫ్, 2 అమ్మాయిలు. నవ్వురా అందరికీ క్లారిటీగా ఉన్నారా లేరా అనేది చెక్ చేస్తున్నాను. మా వైఫ్ వచ్చేసి టీచర్గా చేస్తుంది, ప్రైవేట్ ఎంప్లాయీ. పెద్ద అమ్మాయి 5th క్లాస్, సెకండ్ అమ్మాయి 1st క్లాస్. ఈ స్టేజ్కి సంబంధించిన మా తోటి మిత్రులందరికీ, ఎందుకంటే చాలా కష్టపడి ఒక 5 years నుండి, మినిమం 4 to 5 years నుండి గ్యాదర్ చేయడానికి చాలా టైం పట్టింది. కానీ ఈ డేట్ ఫిక్స్ చేయడానికి ఈ మంత్ ఎన్నో రోజుల నుండి శ్రమ పడితే కానీ ఇది సాధించలేకపోయినాం. ఒక 4 years నుండి డిలేట్ అవుతున్నారు, గ్రూప్ నుంచి మళ్ళీ ఎగ్జిట్ అవుతున్నారు, చేస్తున్నారు, యాడ్ చేస్తున్నారు, ఏది ఉన్నా కానీ దాన్ని చేయలేకపోయారు. ఈ ఇయర్ నుండి కొంచెం గట్టిగా అందరూ, యాసీను ప్లస్ సురేష్, నరేష్ ప్లస్ సుబీర్ అతని పేరు. కానీ చాలా కృషితోటి మనకి అందరినీ ఆహ్వానించారు. అందరు కలిసి ఉండాలి. ప్లస్
ఇలాగనే కాకుండా కొన్ని ఇయర్స్ ఇదే కంటిన్యూ చేసుకొని ఎవరికి ఏ బాధలు ఉన్నా ఏమున్నా కానీ కొంచెం మన ఫ్యామిలీ తరఫున కానీ ఏదైనా సరే కొంచెం ఏదైనా ఇబ్బందులు ఉంటే అందరికీ సహాయం చేస్తూ ఉండాలని నా యొక్క మనవి. 12 దాకా ఫోన్లో మాట్లాడి ఎన్ని రకాల సతాయింపులు ఉన్నా అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన సురేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన మన గురువర్యులు అందరికీ పాదాభివందనాలు. నా పేరు సురేష్, మాది ఈ ఊరేను. నేను ఇక్కడే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివినాను. ఈ యొక్క ప్రోగ్రాము నిర్వహించడం కోసం మన విద్యార్థులు ఎంతో కష్టపడ్డారు. ముందుగా ఈ యొక్క ప్రోగ్రామ్ చేయాలంటే కనీసం ఒక 2 years నుంచి పడడానికి కష్టం లేదు. ఎంతోమంది విద్యార్థులు ఎక్సిడ్ అవుతారు, యాడ్ అవుతారు. ప్రతి ఒక్కరు అనుకుంటే ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. ఇక్కడ చెప్పవలసిన విషయం అంటే టీచర్ల గురించి చెప్పాలంటే ఇక్కడ వచ్చేసరికి మదన్ రెడ్డి సార్ చూస్తే చాలా భయం అయింది. ఇప్పటికి కూడా సార్ డైరెక్ట్ చూడాలంటే భయమే అవుతుంది. సార్ స్కూటర్ సౌండ్ ఆ గేట్ దాటి వస్తుందంటేనే మనకు చాలా భయం అనిపిస్తుంది. ఎక్కడ మమ్మల్ని అడుగుతాడో, ఎక్కడ మనకు ఇట్లా చెవి వెళ్ళేసేదో మనకు అందరికీ తెలిసిందే, అందరూ అనుభవించండి. దాంట్లో ఇంకా మేడం వాళ్ళ గురించి ప్రత్యేకంగా హిందీ మేడం అని చెప్పి మనకు సమాధానాలు బోర్డు మీద రాయడము, మనకు అందరికీ కూల్గా చెప్పడము అదే చేయడం జరిగింది. అదేవిధంగా హుషారాన్ మేడం గారికి ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే మాకు లైబ్రరీ రూమ్ అనేది తెలియకుండే. ఫస్ట్ మేము చదువుకునేటప్పుడు 8th క్లాస్ వరకు కూడా లైబ్రరీ రూమ్లోకి తీసుకుపోయిన టీచర్ ఎవరు లేకుండే. మేడం గారు వచ్చిన తర్వాత ఉమ్మెత్త పువ్వు ఎట్లా గీయాలి, ఉమ్మెత్త పువ్వులో ఉన్న కీసరాలు, కీరాగ్రాలు, అండాలు, అండాశయాలు ఏ విధంగా ఉంటాయనేది చూపించిన మొట్టమొదటి గురువు మా మేడం గారు. మేడం గారికి ప్రత్యేకంగా ఒకసారి క్లాస్. అలాగే మా తెలుగు మాస్టర్ గారు 2 సబ్జెక్ట్ చెప్పేది, తెలుగు చెప్పేది, ఇంగ్లీష్ చెప్పేది. బారిస్టర్ బాగా చెప్పేది. పద్యాలు కూడా సార్ చక్కగా పాడేది, మనకు అందరికీ వినసొంపుగా ఉండేది. నిద్రపోయేది, కొంతమంది కిడ్స్ కింద కూర్చేది. అందరూ చాలా చూశారు. భిక్షవే సార్ మనకు సోషల్ చెప్తుంటే, భిక్షవే సార్ మనకు 10th ఎండింగ్లో వచ్చిండు, మధ్యలో వచ్చిండు, 6 months వచ్చాడు. సారు మనకు సిపాయిల తిరుగుబాటు చెప్పిందంటే మనకి ఇప్పటికీ గుర్తుంటుంది. సిపాయిల తిరుగుబాటు బుక్ పట్టకుండా బోర్డు మీద చెబుతూ మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రతిదీ క్షుణ్ణంగా బోధించడం జరిగింది. సారు చెప్తాడా మనకు వల్ల అయితే ఇంతమైనా అని అనిపించేది. సార్ క్లాస్ రూమ్లోకి వచ్చినంటే తప్పనిసరిగా సార్ ప్రత్యేకంగా ఎవరు కూడా అల్లరి చేయకుండా ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినేది. ఎందుకంటే అంత ముద్దుగా మనకు బోధన చేయడం జరిగింది. మన అలాగే మనకు భిక్షవే సార్ రాకముందుకు మనకు చంద్రయ్య సార్ సోషల్ అంటే మన వార్తాపత్రికలు ఎట్లా చదువుతామో ఆ విధంగా మనకు సార్ బోధన చెప్పేది. ఓకే, అలాగే మా పీటీ సార్ ప్రత్యేకంగా ఈ స్కూల్కి వెళ్ళి ఫస్ట్ లాలు సార్ ఉండే, లాలు సార్ తర్వాత మనకు సైదుల్ సార్ వచ్చాడు. సైదుల్ సార్ వచ్చిన తర్వాత మనం మండల స్థాయిలోకి వెళ్ళి కబడ్డీ ఆడడం జరిగింది. మండల స్థాయిలో గెలిచినాము. నియోజకవర్గ స్థాయిలో నాంపల్లిలో పెట్టినారు. నియోజకవర్గ స్థాయిలో కూడా ఆడినాం, కానీ మనం అక్కడ ఓడిపోవడం జరిగింది. సార్ చాలా బాగుపడ్డాడు. ఏందా మీ శివరాడు బాగా ఆడుతారంట, మీరు ఇట్లా ఆడిరేది అనేది చాలా మనకు చాలా సార్ కొద్దిగా అంటే రావడం కొత్త, వచ్చిన కొత్తలో కొద్దిగా మనం గెలుచుకొని వస్తుంటే సార్ కూడా కొద్దిగా పేరు ఉండేది కాబట్టి మనకు కొద్దిగా అట్లా ఉండేది. సరే సార్, అదేవిధంగా మన దేవదానం సార్ అంటే ఎప్పటికీ మాకు ఎప్పటికీ పరిచయమే. అప్పటి నుంచి ఫస్ట్ ఎల్ఈసీగా మన స్కూల్లో జాయిన్ అయ్యారు సారు. అదేవిధంగా ఇప్పటికీ మనకు సార్ పరిచయం. ఎండి ఆఫీస్లో నేను ఎండి ఆఫీస్లో చేసేది, అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేసేది సార్. అప్పుడు సార్ జూనియర్ అసిస్టెంట్గా ఉండేది. ఇక్కడ మన మనుడే సార్ తోటి ఇప్పటికీ పరిచయాలు ఉన్నాయి. అదేవిధంగా మా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మేడం గారు కొద్దిగా మన్నించాలి, మేము కొద్దిగా అంటే ఎజెండా ప్రకారం పిలవలేకపోయినాం. కొద్దిగా మాది ఏమైనా ఉంటే కొద్దిగా మన్నించాలి. ఎందుకంటే మా విద్యార్థి కాబట్టి, మన పాఠశాల విద్యార్థి కాబట్టి అట్లా ఏం లేదు. మన సర్పంచ్ గారు సవితా ఇంద్రారెడ్డి గారు,
హిందీ టీచర్ మన మరుగుడు వల్లే 10th క్లాస్ ఎగ్జామ్ రాసినప్పుడు మనకు రూమ్ ఇచ్చి పరీక్ష దగ్గరకు వచ్చి మనకు ధైర్యం చెప్పి అన్ని బ్యాచ్లకు మనకు ఎగ్జామ్ ఎట్లా రాయాలనేది ముందుగానే ప్రిపేర్ చేసి స్కూల్లోనే ఉంచి మనకి తయారు చేయడం జరిగింది. ఇంతమంది విద్యార్థులు గొప్పగా మనకు విద్యాబుద్ధులు నేర్పి ఇంత డెవలప్ అయినామంటే ఈ యొక్క దేవుళ్ళ పుణ్యమే. వారికి అందరికీ ప్రత్యేకంగా ఓకే. నా పేరు సురేష్, మాది ఈ ఊరే. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప 5th క్లాస్ చదువుతుంది, బాబు 3rd క్లాసు. ఓకే, నేను ప్రస్తుతము అంటే నేను చదివింది ఎక్కువనే చదివినా అనుకో మీ దగ్గర కంటే, కానీ నేను చేయడం మాత్రం గవర్నమెంట్ జాబ్ ఏం చేయలేదు, చాలాసార్లు మిస్ అయింది. సో నేను ఊళ్ళోనే చిన్న దుకాణం పెట్టుకొని ల్యాండ్ సర్వే చేస్తాను. ఎప్పుడన్నా ల్యాండ్ కొలవడం కానీ అట్లా ఈ ఏరియాలో వెళ్ళి కలుస్తాను, ల్యాండ్ సర్వే చేస్తాను. షాప్ ఉంది, కొద్ది రోజులు వాలంటీర్ కూడా చేసాను ఇదే స్కూల్లో, తెలుగు సబ్జెక్ట్ చెప్పేది. అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎండి ఆఫీస్లో చేశాను మేడం. ఇదే నా యొక్క స్కూల్. నా పేరు సీను, అంతంపేట. 6th నుంచి 10th వరకు చదువుకున్నా. ప్రస్తుతానికి క్యాటరింగ్ వర్క్ చేస్తున్నాను. నిమ్మల పరమేష్, అంతంపేట. నాకు 3 పిల్లలు, 2 బాబులు, ఒక అమ్మాయి. 7th క్లాస్ చదువుతుంది పెద్దోడు, చిన్నోడు 6th క్లాస్, అమ్మాయి 4th క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. పల్లె కిరణ్. ముందుగా ఈ యొక్క మాకు ఎంతో చక్కగా విద్యాబుద్ధులు నేర్పి మేము ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ ఏదో విధంగా సెటిల్ కావడానికి చక్కగా ఒక సన్మార్గం నడిపించిన గురువులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు. నేను ప్రైవేట్ స్కూల్లో తెలుగు టీచర్గా టీచింగ్ చేస్తున్నాను ఇబ్రాహీంపట్నంలో. నాకు 2 పిల్లలు, ఒక పాప బాబు. పాప 4th క్లాస్, బాబు యూకేజీ. నేను ఈ స్కూల్లోకి నేను మా ఫ్రెండ్ రాజు ఫస్ట్ ఈ స్కూల్లోకి వచ్చాం జాయిన్ కావడానికి. ఇక్కడ ఏంటంటే పరిస్థితి, అప్పట్లో మాకంటే ముందు బ్యాచ్ వాళ్ళు కొదాస్పల్లికి జాయిన్ అయ్యారు, కానీ వాళ్ళు స్కూల్కి సరిగా వచ్చేది కాదని చెప్పేసి ఒక పేరు, మంచి పేరు ఉంది అప్పట్లో. స్కూల్కి సరిగా వచ్చేవారు కాదు. వీడికి వచ్చేది సైకిల్ అక్కడ తిప్పి గట్టుపొర వేసి సినిమా చూసి మా కొదాస్పల్లికి వెళ్ళిపోతారు. అప్పట్లో ఉన్న సార్ ఏంటంటే, మేము వచ్చాము ఇద్దరం, ఫస్ట్ రాజు నేను 8th అయిపోగానే తీసుకొని వచ్చాము. వచ్చి జాయిన్ అవుతామంటే కొదాస్పల్లి వాళ్ళకు అడ్మిషన్స్ లేవు, అంతే. ఇక కొదాస్పల్లి వాళ్ళకు అడ్మిషన్స్ లేవు. మేము అడ్మిషన్ ఏం బాబు, మీరు స్కూల్కి రారు, మీరు ఇక చెప్పాలంటే మీరు ఒక దొంగలు, మీకు సినిమా థియేటర్లు, ఆ సోకులు, ఆ మంగళ షాపులకు తిరుగుతారు మీరు. ఆ సార్ చూసి చెప్పలేక చెప్పిండు. మరి ఏం చేస్తారంటే, మీరు వెళ్ళి మీ మమ్మీ డాడీ ఒక రాయించుకొని సైన్ పెట్టుకొని రమ్మంటే, ఈ స్కూల్లో మాకు స్కూల్ లేదుగా, ఈ సార్ ఇక్కడ జాయిన్ కాకపోతే మేము చదువుకోము. ఇక వెళ్ళి కోట కూడా ఉంది కదా, అంజనేయ సాయి గుడి కాడ కూర్చొని ఒక లెటర్ రాసుకొని సైన్ చేసుకొని ఒక 1 hour ఆగి సార్, అప్పుడు ఫోన్లు లేవండి, ఫోన్లు ఉంటే బయటపడేది. రాసుకోవచ్చు. సార్ నమ్మిండు. సార్ ఇప్పుడు లేడు, చనిపోయాడు. ఆ సార్కి అయితే మేము రుణపడి ఉంటాం. తర్వాత మేము ఇచ్చిన ఒక నమ్మకంతో తర్వాత మా ఊరు నుంచి నెక్స్ట్ 2 గర్ల్స్ వచ్చారు, విమల, లలిత. వాళ్ళు కూడా జాయిన్ చేసుకున్నారు. మా తర్వాత సైదులు, కృష్ణాని, శ్రీను, యాదయ్య, ప్రశాంతు, తర్వాత యాదగిరి ఉండే, వీళ్ళంతా కూడా ఒక 13 మంది మేము ఇక్కడ కొదాబాక్స్పల్లికి వచ్చి ఆ పేరు పోగొట్టాం. అంటే మాకు గురువుల ప్రోత్సాహంతో, అంటే వాళ్ళు చెప్పిన విద్య మాలో ఒక ఉత్సాహాన్ని నింపింది. అంటే ఏంటి, 8th క్లాస్ వరకు మాకు సరిగా స్టాఫ్ ఉండకపోయేది. కొదాస్పల్లిలో ఒక మామూలు బిల్డింగు, కూలిపోయిన గోడలు, చెట్ల కింద చదువులు ఉండేవి. అయినా కూడా కష్టపడి చదివినా కూడా ఇంకా ప్రోత్సాహం కావాలనే ఉత్సాహంతో వస్తే ఇంకా ఇక్కడ మన తెలుగు సార్ కానీ, హిందీ మేడము, సైన్స్
సైన్స్ కూడా మాకు సైన్స్ ఫిజిక్స్ అంటే ఏంటి, కెమిస్ట్రీ అంటే ఏంటి, ఆ ఫార్ములాస్ ఏంటి, అందులో ఏముంటాయి ఏంది అసలు ఆ బయాలజీ చెప్పేవాళ్ళు లేరు. ఇదంతా మాకు నేర్పిందంటే ఉషారాణి మేడము. ఇక హిందీ మేడం చెప్పాలంటే నాకు హిందీ సరిగ్గా రాకపోయింది, నిజంగా చెప్తున్నాను. 9th వచ్చిన తర్వాత మేడం ఆ చదివే విధానం, ప్రొనౌన్సియేషన్ స్పష్టంగా అర్థమయ్యేది, ఆ ఎక్స్ప్లెనేషన్ బాగుండేది, చక్కగా అర్థమైంది. నేను ఆ వర్డ్స్ చూస్తూనే నేర్చుకున్నాను మేడం చదువుతుంటే. ధన్యవాదాలు మేడం. పాండే సార్, ఇక వీళ్ళంతా కూడా ఆ పాండే సార్ పద్యం చెప్తే, మొన్న పద్యం పెట్టాను మీకు గ్రూప్లో, గుర్తుకుందా? ఒక పద్యం పెట్టాను, ప్రవరణ స్వాగతం పాఠం. అటజని కాంచె భూమి సురుడు అంబర చుంబి శిరస్సు రజ్జరి పటల ముహూర్ ముహుర్లు అనే పాట పద్యం ఉంటుందండి. నన్ను మీనింగ్ అడిగారు, అవునా పద్యం వచ్చా మీకు అంటే మీనింగ్ అడిగారు. ఆ పద్యాన్ని పాండే సార్ ఎంతో అసలు చక్కగా పాడి మనకు వినిపించాడు. అలాగే ఎల్డీ సార్ మనకు ఎంతో చక్కగా అన్ని పేపర్ అంత మంచిగా ఉండేవాడు. ఇక సోషల్ సార్ చెప్పాలంటే మనకు వచ్చింది లాస్ట్లో అయినా 10th సార్ ఈవినింగ్ క్లాస్ తీసుకునేది. ఓ సార్ స్కూల్ వదిలిపెట్టాక ఇక సోషల్ సార్ క్లాస్ అంటే ఎట్లా ఉండేదంటే, ఇక బయటికి వెళ్ళి కొంతమంది ఫ్రెండ్స్ గేటు తాళం వేస్తేనే ఓకే ఇలా ఉండిపోతారు, లేదంటే ఎక్కడ వాళ్ళు అక్కడ దిగి వెళ్ళిపోవడమే. సార్ ఏం చేశాడంటే బోర్డు పైన రాసిపోయేవాడు, మీకు గుర్తుందో లేదు, బోర్డు పైన రాసి ఇది రేపు నాకు చూపించాలి, అది అట్లే ఉండాలి బోర్డు పైన. అట్లా ఎంతో క్రమశిక్షణ, ఎంతో భయం. సోషల్ కూడా ఎంతో చక్కగా చెప్పారు. అలాగే పుల్లన్న మనకు ఎంతో హెల్ప్ఫుల్గా అప్పట్లో సహకారం ఉండేది. తర్వాత చంద్రయ్య సార్ సోషల్ చెప్పాడు. తర్వాత పీటీ సార్, లాల్ సార్ పోయిన తర్వాత సైదు సార్ వల్లనే అందరికి కూడా పేరు పేరున సార్ మొదటి సార్ నేను మీ మ్యాథ్స్ నేను లేను కానీ చెప్పారు మా మామ వాళ్ళు కూడా మినమ వాళ్ళు మొదటి సార్ నేను చెప్పాడు కాదు. ఎందుకంటే మొదటి సార్ అంటే అందరికీ ఒక భయం అందరికీ. ఇంకోటి అండి, మీరు ఇప్పటికైనా చాలామంది మిస్ అయ్యాం మిత్రులం, దయచేసి చాలా బాధాకర విషయం అది, కానీ చాలా మిస్ అయ్యారు. వాళ్ళు మిస్ అయినట్టే. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ ప్రోగ్రామ్ చేస్తే మాత్రం అందరూ ఉండండి. కొంచెం గ్రూప్లలో కూడా మీ గ్రూప్ బాయ్స్ గ్రూప్ తయారు చేసి 5 years వాట్సాప్, అమ్మాయిల గ్రూపు 1 month తయారు చేసి 2024 January 16 తయారు చేసాం. కానీ కమ్యూనికేషను ఎంత తొందరగా అంటే అమ్మాయిలు అందరూ కూడా ఒక 10 రోజులు అందరి నెంబర్లు వాళ్ళు సేకరించి అలా యాడ్ చేశారు. అంటే వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ బాగానే ఉంది. అబ్బాయిల కాడికి వచ్చేసరికి ఇప్పటికి కొంతమంది యాడ్ కాని వాళ్ళు ఉన్నారు. రెస్పాన్స్ గారు దయచేసి వాయిస్ సరే టెక్స్ట్ మెసేజ్ రాకుండా వాయిస్ రికార్డింగ్ ఉంటుంది కానీ అన్న పెట్టచ్చు. ఇంకోటి సరే ఈ కార్యక్రమం చేశాం కానీ చివరికి ఉద్దేశం ఏంటి, మన మిత్రులు కొంత చనిపోయారు. రేపు ఫ్యూచర్లో కూడా ఎవరికి ఏ కార్యక్రమాలు జరిగినా కూడా ఏం జరిగినా కూడా అందరం కూడా ఒక చేయుతగా ఉండి మనకు తోచిన సహాయం, సరే మన సహాయం పెద్ద ఏం కాదు, తోచిన సహాయం చేయాలని ఒక సదుద్దేశం అందరికీ ఉంది. కానీ ఎవరు బయట చెప్పలేదు, నేను చెప్తున్న విషయము. ఎందుకంటే సరే ఫ్యూచర్లో మాత్రం ఏ కార్యక్రమం చేసినా మీ పిల్లలది అవునా, ఏ జరిగినా అది మంచి చెడు కూడా అందరూ కూడా సమాజం చెరవేసుకోవాలి. అందరం కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉండాలి. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు కలిసామా విడిపోయామా అయిపోయిందా కాదు, మనము అందరం కూడా మన జీవితాంతం మనం కలిసి ఉంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి మనం చేసుకున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ యొక్క అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఓకే, ఇప్పుడు మన లీడర్ క్లాస్ లీడర్ యాసిన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ అభినందనలు. ముందుగా మాకు చదువు చెప్పినటువంటి గురువులకు పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ గెట్ టుగెదర్ గురించి చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నాము. అసలు మధ్యన కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. ఏదో రకంగా ఇప్పుడు మాత్రం ఫిక్స్ అయ్యాది చేసుకుంటున్నాము. ఇది చాలా సంతోషకరమైన విషయం. అందులో కొంతమంది రాకపోవడం అనేది కొంత బాధాకరమైన విషయమే.
దీని గురించి చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది. సురేష్, నరేష్ భాయ్, కొంతమంది మిత్రులు కూడా అందరం కష్టపడడం ఇక్కడి వరకు తెచ్చుకున్నాము. నాకు చాలా సంతోషంగా ఉంది అంటే ఇక్కడ ఒక 23 సంవత్సరాల తర్వాత గురువులను కొంతమంది ఒక ముగ్గురు మాత్రం ఎప్పుడు నాకు టచ్లో. మొదలెట్టి సార్ మా ఊరు కాబట్టి ఎప్పుడు కలుస్తూనే ఉంటారు. సార్ దేవదానంద్ సార్, ఎల్ఈ సార్ ఎప్పుడు ఆఫీస్లో అక్కడ టచ్ అవుతుంటారు. భిక్షమే సారు హెడ్ మాస్టర్గా హై స్కూల్లో మరి కూడా హై స్కూల్లో చేస్తున్నప్పుడు అదే క్లస్టర్లో నేను నా స్కూల్లో హెడ్ మాస్టర్గా చేస్తున్నాను. ప్రతి హెడ్ మాస్టర్ మీటింగ్కి ఇద్దరం కలుసుకునే వాళ్ళము. మిగతా వాళ్ళని మాత్రం ఈ 23 సంవత్సరాల తర్వాతనే మళ్ళీ చంద్రయ్య సార్ కూడా కలిసేవారు నాకు ఎప్పుడు. చాలా సంతోషంగా ఉంది. వారు చేసినటువంటి విద్యాదానం వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. నేను ప్రైవేట్ స్కూల్ పెట్టాను, తర్వాత ప్రైవేట్ ఉద్యోగాలు చేశాను, ఇప్పుడు బిజినెస్లో ఉన్నాను, చిన్న ఉద్యోగంలో కూడా ఉన్నాను. నా పేరు చెప్పలే ఇంతవరకు, దరిదాపు అందరికి తెలుసు. నేను చెప్పాను దరిదాపు ఎవరైతే అందరినీ గుర్తుపడతారో చూద్దామని చెప్పాను, కానీ నన్ను అందరు గుర్తుపట్టారు, నన్ను అందరినీ గుర్తుపట్టారు. నా పేరు యాసిన్. అందరూ దరిదాపుగా గ్రూప్లో కూడా నన్ను లీడర్ సాబ్ అనే సంబోధిస్తుంటారు. ఎందుకంటే 6th to 10th వరకు క్లాస్ లీడర్ మారకుండా ఉన్నాను. నాకు ఇంకా సంతోషం ఏంటంటే నేను 23 సంవత్సరాల తర్వాత కూడా టీచర్లకు, సార్లకు, పుల్లన్న వీళ్ళందరికీ ఫోన్ చేస్తే ఒక ఫోన్ కాల్తో గుర్తుపట్టినాను. మరీ నాకు విచిత్రం ఏంటంటే సైదుల్ సార్ ఫోన్ చేసినప్పుడు నాకు కొంచెం పన్ను ప్రాబ్లం ఉండే, అది గుర్తు చేశారు. అది చాలా సంతోషం అనిపించారు నాకైతే. అంత గుర్తుండడం అనేది నాకు నిజంగా నేను ఫీలింగ్ అనేది ఎప్పటికీ మర్చిపోలేము. గురువులు ఇంతగా గుర్తుపెట్టుకోవడం అనేది, యాక్చువల్లీ గురువులను మనం గుర్తుపెట్టుకుంటాం, కానీ గురువులు మనల్ని గుర్తుపెట్టుకోవడం అనేది నా అదృష్టమే అనుకుంటున్నాను నేను. నాకు దరిదాపుగా టీచర్స్కి ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా బాండింగ్ బాగుండేదేమో అనేది నేను అనుకున్నాను. నిజంగా కూడా ఉండేది. ప్రతిరోజు చదివేటప్పుడు 6th to 10th వరకు కూడా ప్రతిరోజు ఆఫీస్కి ఒక్కసారైనా పోయేటోండి. దాదాపు కొంతమంది పోయేవాళ్ళ లేరు అనేది కాకుండా ప్రతిరోజు స్టాఫ్ రూమ్కి వెళ్ళేవాళ్ళు, అంత బాండింగ్ ఉండేది. ఈ కార్యక్రమానికి పిలువగానే ఒక పిలుపుతోనే వచ్చినటువంటి గురువులకు మరియు నా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సంతోషం. చాలా సంతోషంగా ఉంది. టైం చాలా లేట్ అయింది. మనం ఆ రోజు లేట్ అయ్యే వాళ్ళం, కానీ ఈరోజు